న్యూ ఫైనాన్షియల్ ఇయర్‌లో పాన్ కార్డ్ రూల్స్ పూర్తిగా మారిపోయాయి. ఈ మార్పులు తెలియకపోతే భవిష్యత్తులో పెద్ద ట్యాక్స్ సమస్యలు వస్తాయి. అవేంటో చూద్దాం. పాయింట్ 1 న్యూ ఫార్మ్స్ అప్డేట్. ఇప్పటివరకు వాడిన 49A, 49AA ఫారాలు రద్దు చేశారు. వీటి ప్లేస్‌లో కొత్తగా 4 ఫార్మ్స్ వచ్చాయి. ఫార్మ్ 93 భారతీయులకు, ఫార్మ్ 94 కంపెనీలు మరియు సంస్థలకు, ఫార్మ్ 95 విదేశీ వ్యక్తులకు, ఫార్మ్ 96 విదేశీ సంస్థలకు. నెక్స్ట్ పాన్ కరెక్షన్ రూల్స్. ఇకపై మీ పాన్ వివరాలు మార్చాలంటే CR01, CR02 ఫారాలు తప్పనిసరి. ఇందులో మీరు తప్పనిసరిగా ఇవ్వాల్సిన వివరాలు: పేరు, డేట్ ఆఫ్ బర్త్, చిరునామా, మొబైల్ నంబర్, తల్లిదండ్రుల పేర్లు కంపల్సరీ. ముఖ్యంగా పాన్ కార్డుపై తండ్రి లేదా తల్లి పేర్లలో ఏది ముద్రించాలో ఎంపిక చేయాలి. నెక్స్ట్ ఆధార్ ఒకటే సరిపోదు. మీరు కొత్తగా పాన్ కార్డ్ అప్లై చేయాలంటే ఆధార్ ఒకటే సరిపోదు. ఆధార్తో పాటు ఈ స్క్రీన్లో చూపిస్తున్న సర్టిఫికేట్ ఏదో ఒకటి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ పాన్ ఆధార్ లింకింగ్. న్యూ ఫైనాన్షియల్ ఇయర్లో పాన్ ఆధార్ లింక్ కంపల్సరీ. లింక్ చేయకపోతే పాన్ ఇన్వాలిడ్ అవుతుంది. అలాగే బ్యాంకు ట్రాన్సాక్షన్స్లో ఇబ్బందులు కలుగుతాయి. అలాగే హై TDS మరియు TCS కట్ అవుతుంది. నెక్స్ట్ రిస్క్ అండ్ అవేర్నెస్. మీ యొక్క పాన్ పనిచేయకపోతే మీ ఫైనాన్షియల్ లైఫ్ పూర్తిగా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో అన్ని వివరాలు కరెక్ట్గా ఇవ్వండి. అలాగే మీ యొక్క పాన్ స్టేటస్ చెక్ చేయండి. ఆధార్తో లింక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.